లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరారం రెవెన్యూ శివారులో గల శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ ఆదివారం మొదలుకొని 13వ తేదీ గురువారం వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి మాట్లాడారు. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరారం రెవెన్యూ శివారులో గల శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ ఆదివారం మొదలుకొని 13వ తేదీ గురువారం వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 2వ యాదగిరి గుట్టగా ప్రసిద్ధి పొందిన అతి విశిష్టమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కావడం వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు తండోపతండాలుగా పాల్గొని బ్రహ్మోత్సవాలు విజయవంతం నిర్వహించడం జరిగిందని తెలిపారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో జయరామయ్య, మరవి దేవాదాయ చైర్మన్ వట్టికోటి రవి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగినట్లు తెలిపారు. భక్తులు దేవాలయ అభివృద్ధి కొరకు కానుకలుగా 66,000 రూపాయలు హుండీలో వేసినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో జయరామయ్య, దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, కాంగ్రెస్ నాయకులు తుంగపాటి గౌరారం మాజీ ఉప సర్పంచ్ ముమ్మడి కృష్ణారెడ్డి, తుంగపాడు మాజీ సర్పంచ్ దండిగా నరసింహ, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నేతాల కొండల్, బేగరిగిరి, చిలుకూరి భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఏం పేరు? ఇంకా నారాయణ. తుంగపాడు 100 రూపాయలు. కాదు హరిప్రసాద్ 50 రూపాయలు. 3,40,000. బసిరెడ్డి మహేష్ గారు పాట गाना एक बार 3 बार आने का मतलब बात मनाटा कैसे मन आतरे का आगमेది అది వీడియో తమ్మి వీడియో మొత్తం ఉండీలు కూడా పెడుతున్నారు రాయాలి. వీడియో కూడా ఉంటారు.